Welcome to the future. హలో జనవరిలో ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది. వెల్కమ్ టు బెల్జియం. నా పేరు రమా జగదీష్. నేను స్పెయిన్ బార్సిలోనాలో ఉంటాను. యాక్చువల్గా బెల్జియం లగ్జంబర్గ్ కోసం అనేసి 4 days ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వీడియోస్ అనేసి క్యాప్చర్ చేశాను. సో అందుకని ఇప్పుడే రీచ్ అయ్యాము. మేము రైనార్ అనే ఫ్లైట్ని బుక్ చేసుకున్నాం, ఎందుకంటే కొంచెం చీప్గా ఉండే అందరితో కంపేర్ చేస్తే. తర్వాత 2 hours తర్వాత దిగిన తర్వాత అక్కడ బస్ కనిపిస్తుంది కదా, అది ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వెళ్ళడానికి బస్ అనమాట. అదొక ఈచ్ పర్సన్ వచ్చేసి 20 euros. చాలా ఫీల్ అయ్యాము, అరే అక్కడ మిగిలిచింది ఇక్కడ వేసే సమయాన్ని. బస్లో 1 hour జర్నీ తర్వాత బస్ వచ్చేసి బ్రుసెల్ మిడి స్టేషన్లో దింపేసింది. ఈ బ్రుసెల్ మిడి స్టేషన్ అనేది మనకి బార్సిలోనాలో స్టాండ్ స్టేషన్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. చాలా పెద్దది అండ్ సూపర్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము టికెట్ దగ్గరకు వచ్చాము, ఈ టికెట్ సెర్చ్ చేస్తున్నాము. అసలు చాలా కన్ఫ్యూషన్గా ఉండే టికెట్ కూడా, చాలా మందిని అడిగాం కూడా. ఇది ఏంటంటే తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి అంట ఈ స్టేషన్ అయితే. తర్వాత మేము ఇట్లా కాదులే అని చెప్పేసి ఇంకో నియర్ బై మెట్రో స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. మొబిపిక్ టికెట్స్ మీరు ఏం చేస్తారు, మీరు కూడా అలాగే చేసేయండి. నియర్ బై మెట్రో స్టేషన్ వెళ్ళేసి టికెట్ తీసుకోండి బ్రుసెల్లో దిగగానే. ఆ తర్వాత ఇక్కడ మనం టికెట్ ఎక్స్ప్లోర్ చేసినట్లయితే 1 జర్నీకి 2.70 euros అండ్ అలాగే తర్వాత 1 day ట్రిప్కి అయితే 1 day టికెట్కి అయితే 8.50 euros ఉన్నాయి. మేమైతే ప్రస్తుతానికి 1 day టికెట్ తీసుకున్నాము. టికెట్స్ అయితే ఇలా ఉంటుంది. అండ్ తర్వాత మనం ఇంకా మెట్రోస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ టికెట్ అయిపోయింది కాబట్టి. ఇదంతా మెట్రో చూడండి ఎంత బాగుందో. ఇది న్యూ స్టేషన్ అండ్ అలాగే న్యూ మెట్రోస్ అనమాట. చాలా బాగుండే కదా. అండ్ అలాగే ఓల్డ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఓల్డ్ దాంట్లో ఎక్కాము, ఓల్డ్ నుంచి న్యూకి వచ్చామన్నమాట. అది చూసి నాకు ఏందబ్బా ఇలా ఉంది అని అనిపించింది, కొంచెం కొత్తగా అనిపించేసేసింది. అండ్ పైన నావిగేషన్ చూడండి ఎలా ఉన్నాయో, మతిపోతుంది, అది వచ్చేది కూడా పోతుంది, అంత గజిబిజిగా ఉంది. అలాంటివి అస్సలు అర్థం కాదు మనకైతే. అదే బార్సిలోనాలో అయితే ఒకే లైన్ ఉంటుంది, సోర్స్ టు డెస్టినేషన్. యాక్చువల్గా మార్నింగ్ బయలుదేరాము, ఇప్పుడు వచ్చాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి హౌస్ టూర్ చేసేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. ఆల్రెడీ రెయిన్ అయితే ఫుల్గా పడుతుంది చూడండి. ఇదంతా బ్యాక్ యార్డ్, ఇదంతా కామన్ బ్యాక్ యార్డ్ అనమాట. ఎంత బాగుంది కదా. రెయిన్ పడకపోతే ఇంకా బాగుండు. మనం ఇప్పుడు ఇక్కడ ఇలా ఇదంతా ఇక్కడంతా వాళ్ళకి స్ప్లిట్ చేసేసారనమాట అక్కడ ఒక్కొక్క హౌస్కి. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి బ్యాక్ యార్డ్లో సెటప్ కూడా. సమ్మర్లో అందరం కలిసి తింటే ఫుడ్ ఎంత బాగుంటుందో. ఆ తర్వాత స్టార్టింగ్ బాల్కనీ నుంచే స్టార్ట్ చేశాను, బాగుంది కదా అని చెప్పి. ఇది హాల్ చాలా చాలా మినిమలిస్ట్గా చూసుకుంటాము. అంత పెద్దది అవసరం, జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, కుకింగ్కి, స్టే చేయడానికి అన్నట్టు. చిన్న టీవీ ఇచ్చారు. తర్వాత హాల్ కూడా చూడండి ఎంత చిన్నగా క్యూట్గా ఉందో. ఇక్కడ కిచెన్ నేను బార్సిలోనా నుంచి తెచ్చుకున్న కొన్ని ఐటమ్స్, ఎందుకంటే రెడీ టు ఈట్ కావాలి కదా, సో అందుకని. అలా తర్వాత ఇక్కడ ఎంట్రన్స్, రెయిన్ పడుతుంది, అంబ్రెల్లా కూడా ఇక్కడే పెట్టాము, ఫుల్గా రెయిన్ పడుతుంది. ఇక్కడ ఎంట్రన్స్ కదా. ఇదైతే వాష్రూమ్ చూద్దాం. స్టాండింగ్ బాత్రూమ్ చాలా చిన్నది, ఎందుకంటే మళ్ళీ మేము యూజ్ చేసిన తర్వాత రచ్చ అయిపోతుంది, అందుకని ఇప్పుడు చేసేయడమే బెస్ట్ అని చెప్పేసి. ఇది బెడ్రూమ్ చాలా బాగుంది కదా, చిన్నగా కొన్ని వార్డ్రోబ్స్, అంతా బాగుంది. ఇది కూడా ఇక్కడి నుంచి మనకి, తర్వాత ఇక్కడి నుంచి మనకి బాల్కనీ కనెక్షన్ కూడా ఉంది. ఎక్కడిది ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంది, ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉండొచ్చు. హాల్కి బెడ్రూమ్కి కనెక్షన్ ఉంది. నాకు ఎంత నచ్చిందంటే, చిన్నదైనా కూడా చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఏం చేద్దామంటే పదండి, సిటీ అంతా ఎంత కుదిరితే అంత ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనము ఆల్రెడీ డార్క్ అవుతుంది కదా. ఫస్ట్గా అయితే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ కొన్ని బేసిక్స్ థింగ్స్ తెచ్చుకుందాము, ఒక 5 days వరకు సర్వైవ్ అవ్వడానికి. అలాగే మాట్లాడుకుంటూ వెళ్దాం బెల్జియం గురించి. ఈ బెల్జియం అనేది వెస్టర్న్ యూరోప్లో చాలా చిన్న కంట్రీ అండ్ ఇక్కడ మాట్లాడే లాంగ్వేజెస్ కూడా డచ్, ఫ్రెంచ్, జర్మన్. ఈ లింగ్విస్టిక్ వల్ల ఈ కంట్రీ యూనిక్ కల్చర్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ చాక్లెట్, బీర్ చాలా ఫేమస్ అనమాట. డిఫరెంట్గా రినోవేట్ చేసి డెలిషియస్గా అమ్ముతూ ఉంటారు. టైప్స్ ఆఫ్ బీర్స్ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హిస్టారిక్ సిటీ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట. స్టన్నింగ్ సీనరీ ఉంటుంది, బ్యూటిఫుల్ కోస్ట్ లైన్స్ ఉంటాయి, అంత ఫేమస్ అనమాట. ఇవే కాకుండా బెల్జియం వఫెల్స్ అండ్ అలాగే ఫ్రీతాస్ అనేటివి చాలా చాలా ఫేమస్ ఇక్కడ. అవి కూడా మనం మధ్యలో ట్రై చేద్దాం ఏదో ఒక రోజు, ఎలా వదిలి పెడతాం. తర్వాత మేము వచ్చాము గ్రాండ్ ప్లేస్ అనే ప్లేస్కి. ఇది చాలా చాలా ఫేమస్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ ద బ్రూసెల్. వావ్ ఎంత బాగుంది కదా. నైట్ టైమ్స్ ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగా షైనింగ్ ఇస్తున్నాయో. ఒక్కొక్క బిల్డింగ్ పైన గోల్డ్ కలర్తో షైనింగ్తో మెరుస్తున్నాయి అనమాట ఇంకా నైట్ టైమ్స్ ఇవి.
లక్కీగా మేము నైటే వచ్చాము, ఎందుకంటే మనకి అంత టైం లేదు ఈవినింగ్. సో ఈ కొంచెం మాత్రమే ఎక్స్ప్లోర్ చేసే అంత ఉంది బ్రూసెల్లో అయితే. అక్కడ చూడండి, కొందరైతే ఈ ఒక ప్లేస్లో క్రిస్మస్ ట్రీ అట్లే పెట్టేశారనమాట బాల్కనీలో. అది కూడా చాలా మంచిగా హైలైట్ అవుతుంది. ఈ డచ్ కల్చర్ ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తేస్తుంది ఈ ప్లేస్లో అయితే మనకి. ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ అని పెడుతూ ఉంటారు. ఇంకా త్రూ అవుట్ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ అనేటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ ద నైట్ టైమ్ ఎస్పెషలీ. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా బుడ్డోడి స్టాచ్యూ, చాలా ఫేమస్. దీని పేరు మ్యానికెన్ పిస్. దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. బెల్జియంకి ఎనిమి కంట్రీకి వార్ జరిగే టైంలో వేరే కంట్రీ వాళ్ళు వచ్చేసి ఈ కంట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక వాల్ దగ్గర ఎక్స్ప్లోషన్ చేయాలని అనుకున్నారు. సో అందుకని గన్ పౌడర్ పెట్టారనమాట. ఒక చిన్న బాబు వచ్చేసి వాడికి పీ వస్తూ ఉంటే అది కంట్రోల్ అవ్వక వాడు వచ్చేసి గన్ పౌడర్ మీద పిస్ చేస్తారనమాట. అలా అది ఎక్స్ప్లోషన్ అవ్వకుండా ఆఫ్ అయిపోతుంది. అప్పటి నుంచి బెల్జియం కంట్రీ వాళ్ళు వచ్చేసి బాబు ఈ కంట్రీని సేవ్ చేశాడు అనే సింబాలిజంగా వాడిని ఇలా స్టాచ్యూ లాగా పెట్టారు. ఎవ్రీ టైం ఒక్కొక్క కాస్ట్యూమ్స్తో టూరిస్ట్ అన్ని అట్రాక్ట్ చేస్తారు. ఈసారి అయితే కస్టమ్స్ ఆఫీసర్ డ్రెస్ వేసారు, చాలా బాగుండేది. ఆ తర్వాత వెఫెల్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వెఫెల్స్ ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే చూడగానే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. సో అండ్ మ్యానికెన్ పీస్ షేప్లో కూడా చాలా ఉన్నాయి అనమాట. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం అండ్ టేస్ట్ కూడా చూసేద్దాము. ఇంకా వెళ్ళే కొద్దీ వఫెల్స్ వస్తూనే ఉన్నాయి. ఇవే కాకుండా చాక్లెట్ కూడా చాలా తీసాము. చాక్లెట్ వీడియో కూడా నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే అవి ఫేమస్ కాబట్టి. బెల్జియం చాక్లెట్ అంటే ఇంకా అందరికీ తెలుసు. అవి ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయనేది సపరేట్ వీడియోలో చూద్దాము. వాటితో పాటు ఇవి బెల్జియం ఫేమస్ క్యాండీస్ చాక్లెట్, చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ కలర్ఫుల్గా ఉన్నాయి. చూడండి, చూడగానే నోట్లో వేసుకోవాలనిపిస్తున్నాయి. ఈరోజు మనం బ్రూసెల్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. వచ్చినప్పటి నుంచి బ్రూసెల్ అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు. బ్రూసెల్కి వచ్చాము, బట్ వేరే సిటీ వేరే కంట్రీ తిరుగుతూ ఉన్నాం కదా. ఈరోజు బ్రూసెల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఓకేనా? లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ ద బ్రూసెల్. సో మనం ఫస్ట్ అయితే ఆటోమియం అనే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అక్కడికి వెళ్ళాలి అంటే హేజెల్ అనే మెట్రో స్టేషన్లో దిగేసి వెళ్ళాలన్నమాట. మనకి మెట్రో దిగగానే ఈ ఆటోమియం అనేది కనిపిస్తూ ఉంటుంది, చూడండి. సో ఫైనల్గా మనము ఆటోమియం ప్లేస్ దగ్గరకు వచ్చేసాము. 1958లో బెల్జియన్ ఇంజనీరింగ్ స్కిల్స్ని, వాళ్ళ స్టీల్ ఇండస్ట్రీ యొక్క క్యాపబిలిటీస్ని చూపించడానికి ఈ ఆటోమియంని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది ఇంటర్నేషనల్ సింబాలిజం అని కూడా చెప్తారు. సో ఇప్పుడు వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఫస్ట్ మనమైతే దానికి టికెట్ తీసుకోవాలి. అక్కడ గ్లోబ్ లాగా కనిపిస్తుంది కదా, అది ఒక్కొక్క ఫ్లోర్ లాగా అనమాట. మనం బయట నుంచి ఇలా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళాక దాంట్లో అన్నీ ఉంటాయి. షాపింగ్ ఏరియా, కెఫే, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాము. ఈచ్ పర్సన్ 16 euros అనమాట. 14 euros ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీ ఎంత 1500 అనుకోండి అప్రాక్సిమేషన్ అయితే. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. చీకటిగా లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోయాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను చూడాలని చెప్పి వెళ్ళి చూసేద్దాం. In 22 seconds. The speed is around 5 meters per second. Now 5 meters per second is okay today in 2025. But in the 50s, people were terrified. This was the fastest elevator in Europe. In the 50s, of course. నేను ఈ ఫిల్టర్ వల్ల ఊహించుకున్నానే కాదా? ఇంకా ఉందా? ఓకే తొందరపడకూడదా? సరే, స్లోగా చూస్తాం. మీరు ఏది చెప్తే అదే. బయట నుంచి చిన్న వ్యూ వేసుకుందాం, పానోరామిక్ వ్యూ. మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే అక్కడ యూరోప్లో ఉన్న అన్ని కంట్రీ ఫ్లాగ్స్ అక్కడ పెట్టారు చూడండి. అండ్ అలాగే దాన్ని మినీ యూరోప్ అంటారు. స్పిరిట్ ఆఫ్ యూరోప్, మినీ యూరోప్ అని రాశారు చూడండి. వింటర్లో ఇది క్లోజ్ చేశారంట, అదే సమ్మర్లో అయితే ఓపెన్ చేశారు. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు దానికి కూడా ప్లాన్ చేయండి. ఇలా చూడు, ఇది టాప్ గ్లోబ్ ఇచ్చే వ్యూ అన్నమాట. అవునా? ఓకే మనం టాప్లో ఉన్నాం ఇప్పుడు. బాగుంది కదా పైనుంచి. Parlez français? Oui. Ça me semblait bien. Donc je vous ramène dans la sphère centrale.
À partir de là, la visite continue à pied par les expos et jusqu'au rez-de-chaussée. ఇప్పుడే మేము వేరే లోకంలోకి వచ్చాం, కలర్ఫుల్ లోకంలోకి. లైట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. పైన అయితే ఫస్ట్ టాప్కి వెళ్ళాము, తర్వాత ఇంకొక దానికి వచ్చామన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి కదా, వెళ్ళి ఈ కలర్ఫుల్ లైటింగ్ లోకాన్ని, వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. రౌండ్గా బలో ఉన్నాయి లైట్స్, అవి చూడండి ఎంత బాగున్నాయో. డిస్కో క్లబ్లో ఉంటుంది చూడు. లెట్స్ గో. ఓకే Miraki, wow, lighting world. Did you see this? Wow. Amazing, eh? ఈ లేజర్ షో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసే కొద్దీ ఇంకా కాసేపు చూడాలనిపించింది అనమాట. సో ఇంకా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాము, ఇంకా అయిపోలేదు ఇది చూడము. అంత కలర్ఫుల్గా లేజర్ లైట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఒక్కొక్క విండో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్లో మ్యాచ్ చేశారనమాట. చాలా బాగుంది చూసేకిదైతే. Oh, so many colors, Dashi. Which color you like? Which color you like? Oh, And sometimes you are saying orange. see, ఎక్కడికో వేరే ప్రపంచానికి తీసుకోబోతుంది. Welcome to the future. I like blue. I like blue and red. Welcome to light hours. And there are no any light, Amma. There are no any light. Only here there are lights. Okay, finish. Get down slowly. Yeah. అంతేనా? అంతే అంతే కొన్ని సర్కిల్ ఉన్నాయిగా. అన్నీ అయిపోయినాయి. రే ఓకే నాన్న. ఫినిష్ అయిపోయింది, వెళ్తున్నాం. అప్పుడే అయిపోయిందా? మనము ఎంట్రీలో మనకి కొన్ని శాంపుల్ పిక్చర్ తీశారనమాట. అవి ఎగ్జిట్ అయ్యే టైంలో ఇస్తారు.
ఇలాంటి పిక్చర్స్ 4 తీశారు, ప్లస్ కిచెన్ అన్నీ కలిపి 4 ఫొటోస్ ఒక కిచెన్తో కలిపి 20 euros. మేము ఓన్లీ 1 పిక్చర్ అయితే ఇంకా 10 euros. ఒకటి చాలే అని ఒకటి తీసుకున్నాము. చూడండి ఎంత క్యూట్గా ఉందో మా ఫ్యామిలీ ఫోటో, అవును. బాగుంది కదా చిట్టి బాబు. తర్వాత మనం అలా ఎగ్జిట్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి, గిఫ్ట్స్ ఐటమ్స్. గిఫ్ట్స్ ఐటమ్స్. ఎస్, యూ లైక్ ఇట్ డారా? ఓకే, ఇవన్నీ గిఫ్ట్స్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, క్యూట్గా. బట్ క్యారీ చేయడం అన్నీ గ్లాస్ ఐటమ్స్ కాబట్టి క్యారీ చేయడం చాలా కష్టంగా ఉన్నాయి. పెన్స్ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఆటోమియం షేప్స్ భలే ఉన్నాయి ఇవి. వెయిట్ చాలా ఎక్కువ ఉంది, క్యూట్గా ఉంది కానీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. ఒకటి తీసుకుందాం, మెమరీగా ఉంటుంది ఏదైనా మనం. బెల్జియం రాయల్ ప్యాలెస్. ఇప్పుడు వచ్చాం మనము బెల్జియం రాయల్ ప్యాలెస్ దగ్గరికి. ఇది ఒకానొకప్పుడు ఆస్ట్రియన్ నెదర్లాండ్ గవర్నర్ ప్యాలెస్ అంట. ఆ తర్వాత 1833లో బెల్జియం ఇండిపెండెన్స్ గెలుచుకున్న తర్వాత ఇది బెల్జియంది ప్యాలెస్ అయింది అఫిషియల్గా. ఆ లేటర్ వచ్చేసి వరల్డ్ వార్ 2లో బెల్జియంకి అండ్ అలాగే జర్మనీకి ఫైటింగ్ జరిగినప్పుడు అప్పుడు జర్మనీ దీన్ని గెలుచుకుంది అనమాట. చాలా స్టోరీనే ఉంది కదా, చాలా పీస్గా ఉంది. యూరోప్లో ప్రతి ఒక్క కంట్రీలలో ఇలాంటి ప్యాలెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి బిహైండ్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి అన్నమాట. సో దీని గురించి అయితే ఇది స్టోరీ అయితే. ఆ తర్వాత దాన్ని చూసిన తర్వాత ఇలా మేము ముందుకు వచ్చాము. అట్లా వచ్చినప్పుడు సడన్గా మాకు ఇది కనిపించింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లాక్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా చూసాం దీన్ని. దగ్గరకు వచ్చి చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. మనం అనుకున్నాం కదా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందని, అలా అనమాట ఇది. అవి దగ్గర నుంచి చూసినట్లయితే ఎంత బాగున్నాయో చూడండి. అవి సోల్జర్స్ ఉంటారు కదా అలాంటిలాగా పెట్టారు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే అది. ఆ తర్వాత మనం గ్రాండ్ ప్యాలెస్ అనుకున్నాం కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాము. నైట్ టైం చూసాము, డే టైం చూద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. డే టైం చూస్తే ఆర్కిటెక్చర్ ఎంత క్లియర్ కట్గా కనిపిస్తుందంటే అంత బాగా కనిపిస్తుంది. నైట్ టైం లైటింగ్ మాత్రమే కనిపిస్తూ ఉండే. ఇప్పుడు మార్నింగ్ చూడండి ఎంత బాగుందో, అంత బాగుంది ఇది. ఈ ప్లేస్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ స్టేషన్లో మనం లగేజ్ స్టోర్ చేసుకోవడానికి ఇలా స్టోరేజ్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టోర్ చేసుకోవాలన్నా ఏ టైం కావాలన్నా ఇక్కడ బాగా మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. మేమైతే ఇంకా త్వరగా చెక్అవుట్ చేసాం కాబట్టి దానికి 13.5 euro పడింది. ఇదండి ఇవాల్టి వీడియో అయితే, బ్రూసెల్స్ వీడియో గురించి. ఇంకా మరిన్ని చాలా వీడియోస్ రాబోతున్నాయి అనమాట. చాలా సిటీస్ కవర్ చేశాం కదా బెల్జియంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వచ్చే వీడియోలో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అదియో, సైనింగ్ ఆఫ్.